హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎట్లుండరు? బాగుండరా? మీలో ఎంతమందికి ఉలవలు తెలుసు? ఆ తెలిసిన వాళ్ళల్లో ఎంతమందికి గుర్తున్నాయి? ఇప్పుడు ఆ గుర్తున్నే వాళ్ళల్లో ఎంతమంది ఆ ఉలవల్ని డైలీ తింటున్నారు? డైలీ అంటే డైలీ లైఫ్లో, రోజు కాకపోయినా అప్పుడప్పుడైనా ఎంతమంది తింటున్నారో ఖచ్చితంగా కమెంట్ చేయండి. చిన్నప్పుడైతే ఈ ఉలవ గుగ్గులు ఎక్కువగా తినేవాళ్ళము. ఈ ఉలవ గుగ్గులు చేసుకునేదానికి గిన్నెలో కొన్ని ఉలవలు తీసుకొని నీళ్లు పోసి బాగా కడిగి రోజంతా నానబెట్టుకోవాలా. పొద్దున్న నానించి సాయంత్రానికల్లా నానిపోతాయి. ఇప్పుడు కుక్కర్లో వేసి దాంట్లో కొన్ని నీళ్లు పోసుకోవాలా మునిగేమైనా. దాంట్లో కొద్దిగా ఉప్పు కూడా వేసి ఒక 4-5 విజిల్స్ రానిచ్చినామంటే మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు స్టవ్ మీద గోలం పెట్టుకొని ఒక రవ్వ నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఒట్టిమిరగాయ, కరేపాకు అన్నీ వేసి ఒకరో ఏగినాక ఎర్రగడ్డను సన్నగా కట్ చేసి వేసుకొని అది కూడా ఏగినాక ఈ ఉలవలు తీసి దాంట్లో వేసుకొని రోజేపు కలబెట్టుకుంటే ఉలవ గుగ్గులు రెడీ అయిపోతాయి. ఆ పచ్చిమిరకాయల కారం సాలలేదు, ఇంకొకరో స్పైసీగా తినాలనిపించేకిన శనక్కాయల కారపొడో, అవిసెల కారపొడో కలుపుకొని తింటా ఉంటా. అట్ట కూడా చాలా బాగుంటుంది. ఉలవలలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా